మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతోటి అధ్యక్షులతోటి మాట్లాడుతూ ఒక పిలుపు అయితే ఇచ్చారు. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. చంద్రబాబు మేనిఫెస్టోని ఆయనకు మళ్ళీ గుర్తు చేద్దాం, ప్రతి గడపకు వెళ్దాం, ప్రతి ఒక్కళ్ళు 5 వారాల పాటు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి వెళ్ళి రచ్చబండ నిర్వహించి ప్రతి గడపకు వెళ్ళండి, చంద్రబాబు ఇచ్చిన హామీలతో నిలదీయండి, వాళ్ళు ఎంత నష్టపోయారో వివరించండి అంటూ అయితే ఒక పిలుపిచ్చారు. సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు ఎవరికి ఏం చేయలేదు కాబట్టి ఈ పిలుపు అని చెప్పి వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం అండి. ఈ జగన్ రెడ్డి ఇచ్చిన ఈ పిలుపు ఏదో ఉందో ఇది చాలా హాస్యాస్పదంగా ఉందండి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టిన ప్రకారం సూపర్ 6 పథకాలు అయితేనేమి, మిగతా పథకాలు ఏమి అన్నీ ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారండి. ఇప్పుడు జగన్ రెడ్డి సడన్ గా ఈ కార్యక్రమం ఎందుకు పెట్టాడంటే, మొన్నేనండి అతని కారు కింద పడి సింగయ్య అనే దళితుడు తీవ్రంగా గాయపడి మరణించడం జరిగిందండి. దీని గురించి ప్రజలందరూ అతన్ని బాగా అసహించుకుంటున్నారు. జగన్ రెడ్డిని, జగన్ ఇంత క్రూరుడు అని చెప్పి అసహించుకుంటున్నారండి, వస్తున్నారు. ఆ విషయాన్ని వైసీపీ పార్టీకి తీవ్ర డ్యామేజ్ కలిగించిందండి. ఈ జగన్ సైకోనే కాదు, ఇలాంటి పిచ్చోడు అని కూడా జనాలు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి సింగయ్య కారుతో గుద్ది చంపిన విషయాన్ని డైవర్ట్ చేయడానికే జగన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలన్నీ పెడుతున్నాడండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పినట్టుగానే సూపర్ 6 పథకాల్లో అయితేనేమి ఇప్పుడు వృద్ధులకు కానీ వితంతువులకు కానీ 4,000 ఇవి ఇచ్చారండి. వికలాంగులకి అయితే 8,000 ఇస్తున్నారు. ఇట్లా అందరికీ ఇచ్చుకుంటా పోతున్నారండి. రేషన్ బియ్యం కూడా ఇప్పుడు బండి ఉండడం వల్ల తీవ్రమైన అవినీతి జరిగిందండి మొన్నటి దాకా. దాన్ని కూడా నిరోధించి ఇప్పుడు ఎవరికి వేసులు టైం ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఫ్రీగా వెళ్ళి తెచ్చుకుంటున్నారు రేషన్ షాపుల్లో కూడా. వృద్ధులకి వికలాంగులకి అయితే ఇంటికే డోర్ డెలివరీ చేస్తున్నారండి రైస్ని. ఇప్పుడు అది కాక ఇంకా మొన్న కూడా రీసెంట్ గానే తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 కాడికి చాలా మందికి పడ్డాయండి. 4 పిల్లలు ఉన్నా కానీ పడ్డాయి, 5 పిల్లలు ఉన్నా కానీ పడ్డాయండి డబ్బులు అందరికీ. జనాలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ దేశంలోనే ఇది ఫస్ట్ టైం అండి. అంతమంది పిల్లలు ఉన్నా కానీ అందరికి డబ్బులు ఇచ్చి విద్యకి ప్రోత్సహించాలనే భాగంగానే దీన్ని బాబు గారు రూపొందించి ఇట్లా అందరికి డబ్బులు ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా రేపు ఆగస్టు 15 నుంచి ప్రతి మహిళకి ఉచిత బస్సు ప్రయాణము కానివ్వండి, మళ్ళీ ప్రతి మహిళకి నెలకి 1,500 డబ్బులు ఇవ్వటం కానీ, రైతులకు కూడా రైతు భరోసా కానీ, ఇవన్నీ కార్యక్రమాలన్నీ 1 by 1 అన్నీ సిద్ధంగా ఉన్నాయండి ప్రజల్లో చేరవేయడానికి. అదిగాక బాబు గారు వచ్చిన కాడి నుంచి గంజాయి ఇదంతా పూర్తిగా తగ్గిపోయిందండి. అంతకుముందు అంత తీవ్రత అయితే లేదు. శాంతి భద్రతలు కూడా కంట్రోల్గానే ఉన్నాయండి. కాదు జగన్ రెడ్డి ఈ దండయాత్ర చేస్తున్నాడండి. వాళ్ళకి పరామర్శ యాత్ర పేరుతో దండయాత్ర చేస్తున్నాడు రాష్ట్రం మీద. వాళ్ళ సైకో గ్యాంగుల్ని గంజాయి కొట్టించి జనాల మీద వదులుతున్నాడండి. ఈ దీనిలో భాగంగానే మొన్న పాపం ఒక విద్యార్థి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అతన్ని గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అతను కాన్వాయ్లో పడి బండి కదలలేక 2 గంటల పాటు వాళ్ళ గుంపుల్లోనే ఇరుక్కుపోయి అతను సరైన సమయంలో హాస్పిటల్ జాయిన్ కావడం వల్ల అతను మృతి చెందడం జరిగిందండి. కానీ ఇంతమంది 3 బలి తీసుకున్నాడండి ఒకే టైంలో జగన్. అతని కార్యకర్త కూడా ఆ రోజు చనిపోయాడు ఈ దండయాత్రలో. సత్యనపల్లి పర్యటనలో 3 పొట్టను ఒకళ్ళు ఎప్పుడో జోదానికి బలైపోయి అతను సూసైడ్ చేసుకుంటే అతన్ని పరామర్శించడానికి పోయి 3 బలి తీసుకున్నాడు జగన్ రెడ్డి. వాళ్ళ కుటుంబమే ఫస్ట్ కాడి నుంచి జనాల్ని బలి తీసుకునే కుటుంబం అండి జగన్ రెడ్డి కుటుంబం. ఈ ప్రజలందరూ గమనించారు కాబట్టి అతనికి 11 స్థానాలు ఇచ్చి కూర్చోబెట్టినా అతనికి బుద్ధి జ్ఞానం ఏం లేదండి. ఎక్కడ పొరపాటు జరిగింది, మనలో ఏం లోపాలని ఒకసారి కూడా సమీక్షించుకోవడం జరగలేదు జగన్ రెడ్డి. ఇతను ఏ కార్యక్రమం పెట్టినా అది అంత జయప్రదం కాదని మేము భావిస్తున్నామండి. ప్రజలు కూడా తెలివిగా ఆలోచించడం నేర్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని మేము బహిష్కరించాలని రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే ప్రతి గడపకి వెళ్ళండి, ఆ సంవత్సరంలో వాళ్ళు ఎంత నష్టపోయారో వివరించండి, నేను చెప్పిన వీడియో కూడా వస్తుంది, దాంట్లో దాన్ని చూపించండి, దాన్ని వినిపించండి, చంద్రబాబు మేనిఫెస్టో పక్కనే ఉంటుంది, వాళ్ళు ఎంత లబ్ధి పొందారో అంటున్నారు. QR కోడ్ కూడా ఇచ్చారండి, ఆ QR కోడ్ స్కాన్ చేస్తే ఇవన్నీ వస్తాయంట. ఏంటంటే నీ QR కోడ్ లెక్క అవన్నీ జనాల్ని ఏమార్చడానికి జగన్ రెడ్డి చేసే పిచ్చి పనులండి. అంతకుముందు కూడా వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత కొంతమంది చనిపోతే దాన్ని ఇంత పెద్ద లెక్క చూపించి
ఈ ఇంటింటికి వెళ్ళి దండయాత్రలు చేసి మామూలు సమయం జనం అందరిని వేసుకొని వెళ్ళి మామూలు సానుభూతి పొంది రాజ్యం మామూలు ఒక ఛాన్స్ అని వాళ్ళ అమ్మ ద్వారా వాళ్ళ చెల్లి ద్వారా ఇతను కూడా అందరిని వేడుకొని ఏడిస్తే వాళ్ళ నాన్న చచ్చిపోయాడని ఏడిస్తే జనాలు ఏదో సానుభూతితో ఒక అవకాశం ఇచ్చారండి. జగన్ ఇంకా జీవితాంతం మామూలు పోరుదండాలు పెట్టి యాత్ర చేసినా కానీ మోకాళ్ళ యాత్ర చేసినా కానీ అతను ముఖ్యమంత్రి కాలేడండి. అతనిలో ఉన్న క్రూయల్టీ మొత్తాన్ని మొన్నే చూపించాడు జనాలందరికీ 19 నుంచి 24 మట్టికి. ఇంకా అతనికి ఎట్టి పరిస్థితుల్లో అసలు కనీసం శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కూడా కాలేడని మేము భావిస్తున్నామండి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూడాలి. అసలు సింగయ్య మృతి గురించి అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ప్రస్తావించకపోవటం, ఆయన కారు సీజ్ చేసినా కూడా దాని గురించి కూడా ఈ నియోజకవర్గ స్థాయి మీటింగ్లు ఎక్కడా ప్రస్తావించకపోవటం, ఎక్కడా మాట్లాడకపోవటం, అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు అతని గురించి చర్చ జరిగితే ఇంకో తీవ్రంగా జనాల్లోకి వెళ్ళిపోయిందని దాన్ని జనం అసలు ఎత్తట్లేదండి. జగన్ ఏం జరగనట్టే నటిస్తున్నాడు. అతను డైవర్ట్ పాలిటిక్స్ లో అసలు మన దేశంలోనే అతనిలా డైవర్ట్ చేసే ఓ వ్యక్తి రాష్ట్రంలో ఎవరు లేరండి జగన్ రెడ్డి లాగా. అతను అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏదన్నా భారీ స్కామ్ జరిగినప్పుడు దాన్ని మళ్లించడానికి ఏదైనా పథకం వదిలేవాడండి జనాలకి. జనాలంతా దాన్ని చర్చించుకోవడం సరిపోయేది, అతను స్కామ్ని చర్చించుకునేవాళ్ళు కాదు. ఇలాంటి పథకాలు అతను ఏదైనా సరే ఏదన్నా అతనికి లాస్ మామూలుగా ఏదైనా తీవ్ర వ్యతిరేకత వచ్చే కార్యక్రమాలు ఏమైనా మొదలు పెట్టాడంటే డైవర్షన్ మొదలు పెడతాడండి జగన్ రెడ్డి. అందులో భాగంగానే ఇలాంటి జరుగుతున్నాయని మేము భావిస్తున్నామండి. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అసలు ఇందులో నా తప్పేం లేదు, నన్ను అరెస్ట్ చేస్తారేమో, నా మీద పెట్టిన కేసు తప్పుడు కేసు, ఆ కేసు కొట్టేయంటూ హైకోర్టుకు కూడా వెళ్ళారు. మరి హైకోర్టు వారు కూడా మరి ఈ మధ్యకాలంలో మరి ఆయనకి ఇచ్చిన తీర్పు ఏంటంటే కనుక 1 తారీఖు దాకా అరెస్ట్ చేయొద్దు అని చెప్పి అయితే ఒక రిలీఫ్ అయితే ఇచ్చారు. ఎలా చూడాలంటారు ఇదంతా? నిజంగానే జగన్మోహన్ రెడ్డి తప్పేం లేదంటారా? ఓన్లీ డ్రైవర్నే బలి చేయబోతున్నారా ఇప్పుడు ఈ కేసులో? అవునండి, అసలు అది ప్రమాదం ఎందుకు జరిగింది? జగన్ రెడ్డి గంజాయి బ్యాచ్ మామూలు బాహుబలి సినిమాలో వాళ్ళు వచ్చినట్టుగా అంతా గుంపుగా వచ్చి కారు మీదకి ఎక్కి డ్యాన్సులు వేసి రహదారుల్లో బాటసారులను భయభ్రాంతికి గురి చేసి ఈ కోలాహలంలో అతను కారు కింద పెట్టాడండి. చూసి జనాలు అరుస్తున్నా కానీ వాళ్ళు పట్టించుకోకుండా అంతే ముందుకు బానిచ్చారు బండి. దానివల్ల అతను తీవ్రంగా గాయపడ్డాడంటే చక్రాల కింద పడి నలిగిపోయాడు. ఇవన్నీ మూలు జరుగుతున్నాయి కాబట్టి మన ప్రభుత్వం కూడా కేసు పెట్టి అతన్ని శిక్షించాలని కోర్టు వెళ్తే కోర్టులో వాళ్ళు ఏంటంటే అతను రిలీఫ్ కోరాడు. క్వాష్ పిటిషన్ వేస్తే మన ప్రభుత్వం వారు కూడా సమర్థంగా వాదించి ఇట్లా జరిగిందని అని కోర్టు వారికి తెలియజేయడం జరిగింది. అతను 1 తారీఖు దాకా అతనికి వెసులుబాటు ఉంటుందని, తర్వాత మేము అతను ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి ఇంకా ఎవరు అతని కింద బలి తీసుకోకూడదని మేము కోరుకుంటున్నామండి. జగన్ నెల్లూరు పర్యటనలో చేయబోతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు 3వ తారీఖు నుంచి. అంటే ఆ రోజు కాకని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్తున్నారు. ఎలా చూడాలంటారు? వెళ్తే ఏదైనా మొన్న చూసాం, మనం గడిచిన కొంతకాలంగా చూస్తున్నాం, ఆ గంజాయి కేసుల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం, లేదంటే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వాళ్ళ నాయకులను పరామర్శించడం, లేదంటే కనుక బెట్టింగ్ లో ఆడి చనిపోయిన వాళ్ళని పరామర్శించడం. ఇదే పరిస్థితి కానీ ప్రజల కోసం ఎందుకని బయటికి రాలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? అతనికి అసలు ప్రజల సమస్య మీద అవగాహన ఉండదండి. అసలు పేద ప్రజల సమస్యల మీద కూడా అతనికి ఏమీ అవగాహన లేదు, విషయ పరిజ్ఞానం లేదండి. పక్కన ఎవరికి మామూలు ఉండేవాళ్ళు ఏ స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివి మీడియా ముందు వెళ్ళిపోవటం తప్ప అతనికి విషయ పరిజ్ఞానం లేదు. అంతకుముందు వాళ్ళ ఢిల్లీలో నేషనల్ మీడియా వాళ్ళు ఇంగ్లీష్లో ప్రశ్న వేస్తే ఇది లెందీ క్వశ్చన్ అని చెప్పి నవ్వి వెళ్ళిపోయాడండి, సమాధానం చెప్పలేక. అతనికి అవగాహన లేదండి. అది ఏంటంటే అతను కేవలం వాళ్ళ నాన్నగారి బొమ్మ పెట్టి ముఖ్యమంత్రి కాగలిగాడు. అతనిలో పొసలేదని ప్రజలందరికీ అర్థమైందండి మొన్న ఎలక్షన్లో. అందుకనే అతనికి 11 సీట్లు ఇచ్చి అతన్ని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారండి. ఇతనేంది మేమేం విజ్ఞప్తి చేస్తున్నాం అంటే, నెల్లూరు సోదరులారా జాగ్రత్త, అతను పర్యటన పెట్టుకున్నాడు, మీరు ఇంట్లో నుంచి బయటికి రాకండి, పర్యటన పూర్తయ్యేదాకా మీరు బయటికి రావద్దని మేము తెలియజేస్తున్నాం.